దేవుని వాక్యానికి భిన్నమైన కార్యం పరీక్షించాలి. ప్రియులారా, దేవుని చిత్తం మనకు తెలియకేం కాదు, దాన్ని పరీక్షించి మనం తెలుసుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఫోన్ రావగానే నువ్వు పక్కకు పోయావనుకో, అమ్మ పక్కన ఉంది, ఫోన్ రావగానే నువ్వు పక్కకి వెళ్ళావనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు చేసే పని అమ్మకి ఇష్టం లేదు. అమ్మకి ఇష్టమైన పని అయితే అక్కడే మాట్లాడొచ్చు కదా. హలో వాట్సాప్, ఏంటి సంగతులు అని అక్కడే మాట్లాడొచ్చు. నువ్వు పక్కకి వెళ్ళావంటే ఏంటి దాని అర్థం ఏంటంటే అమ్మ వద్దనింది, వద్దన్న పని నువ్వు చేస్తున్నావు కనుక పక్కకి వెళ్తున్నావు. నువ్వు చేసే మంచి పని అయితే మీ తండ్రి ముందే చేయొచ్చుగా పని, పక్కకి వెళ్ళి చేస్తున్నట్టే అది తండ్రికి ఇష్టం లేని పని. సెల్ ఫోన్లో రోతను, సెల్ ఫోన్లో బూతుల్ని, సెల్ ఫోన్లో దరిద్రాన్ని అంతా నింపుకున్నావు అనుకో, అది మంచి పని అనుకుంటే మీ నాన్న ముందు మీ అమ్మ ముందు దాన్ని ఓపెన్ చేసుకొని ఆస్వాదించు. ఈ సెల్ ఫోన్లో ఒక్కొక్కటి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా దాంట్లో ఉంటుంది. సిగ్గుండాలండి, సిగ్గుండాలి. దేవుని బిడ్డలను పిలువబడుతున్న వాళ్ళకి సిగ్గుండాలి కొంచెమైనా. నువ్వు చేసే పని మంచిదే అయితే దాన్ని ఎందుకు చాటున వెళ్ళి చేస్తున్నావు? బహిరంగంగా చేయవచ్చు కదా. నువ్వు చాటున వెళ్ళి చేస్తున్నావు అంటే నీ మనస్సాక్షి చెప్తుంది ఇది తల్లికి విరుద్ధమైన పని, ఇది తండ్రికి కష్టం పెట్టే పని, ఇది సమాజానికి హానిని తలపెట్టే పని, ఇది దేవుని వాక్యానికి భిన్నమైనది అని నీకు తెలిసినప్పటికీ కూడా నీవు అలా చేస్తున్నావు అంటే దేవుని చిత్తానికి భిన్నంగా బ్రతుకుతున్నాము అని దాని అర్థం. బైబిల్ సెలవిస్తుంది దేవునికి అనుకూలమైనది ఏం తెలుసా? ఆయన మనస్సులో ఉన్నదేంటో తెలుసుకోవాలి. ప్రభువా, నేను మాట్లాడే మాటలు నీ చిత్తమైనదేనా? నేను జీవిస్తున్న జీవితం అది నీ చిత్తమేనా? పరీక్షించి దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. అది దేవునికి అనుకూలం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి.